మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. సమ్మర్లో ఉన్నాం. సమ్మర్లో మంచి హెల్దీ డ్రింక్స్ కోసం మీరు ట్రై చేస్తున్నారని మాకు తెలుసు. బట్ బయటకు వెళ్ళి ఏదేదో డ్రింక్స్ తాగేస్తున్నారా? ఒక్కసారి వాటికి చెక్ పెట్టేయండి. హెల్దీ డ్రింక్, ఈ డ్రింక్ వల్ల టేస్ట్గా ఉంటుంది అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి ముఖ్యంగా స్కిన్ గ్లో అవుతుంది అంటున్నారు. డీహైడ్రేట్ అవ్వకుండా సమ్మర్లో చాలా కాపాడుతుంది అంటున్నారు. ఏ విధంగా, ఏం ఇంగ్రీడియంట్స్, టేస్ట్ ఎలా ఉండబోతుంది సార్ మాటలు విందాం. అయితే రైట్ నో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మరియు యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ వర్ణ గారు. మాట్లాడదాం సార్. హలో సార్. నిజంగా సార్ బయట కూల్ డ్రింక్స్ తాగుతున్నాము, కలర్ఫుల్ సోడాస్ తాగుతున్నాము, ఇంకా రకరకాల ఫ్రూట్స్ తో మాక్టైల్స్ ఇలా రకరకాలుగా తాగుతున్నాం సార్ స్టవ్స్. అండ్ ఎస్పెషలీ ఫ్రూట్ డ్రింక్స్ కూడా తీసుకుంటూ ఉంటారు సార్. దాంట్లో ఏం ఐస్ వాడతారో తెలియదు, ఇంట్లో టైం లేదనో తెలియకనో అయితే ప్రయత్నాలు మానేసాం సార్. బట్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అయితే చాలా హెల్దీ అని చెప్తున్నారు, చాలా బెనిఫిట్స్ అంటున్నారు. ఏంటి అసలు ఈ జ్యూస్ సమ్మర్ కి డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది ఏంటంటారు సార్ దీనివల్ల? సో బేసిక్ గా అంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ పైనాపిల్ అన్నమాట. సో ఈ పైనాపిల్ రైట్, దీంట్లో క్యాలరీస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి పైనాపిల్. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ మన మెటబాలిజం పెంచుతుంది. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మనం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. స్కిన్ గ్లో అవ్వడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దాంతో పాటుగా మనం బేసిక్గా ఏం చేస్తామంటే, మీరు అన్నారు కదా ఫ్రూట్స్ అని, 2 ఫ్రూట్స్ వాడుతున్నాం. ఒకటి వచ్చేసి యాపిల్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్. 1 కప్పు పైనాపిల్ పీసెస్, 1 కప్పు యాపిల్ పీస్ తీసుకుంటాం. 1/2 కప్పు సోక్ చేసిన బాదాం, 1/2 కప్పు సోక్ చేసిన క్యాషూ నట్స్. తర్వాత స్వీట్నెస్ కొరకు మనం ఇక్కడ బెల్లం కానీ షుగర్ కానీ వాడకుండా మనం ఏం చేస్తున్నాం, డేట్స్ వాడుతున్నాం అనమాట. ఓకే, సో ఈ డేట్స్ తర్వాత కోకోనట్ మిల్క్, అది పచ్చి కొబ్బరి పాలు అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా హెల్దీ కాంబినేషన్. సో మనం ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం సార్. బట్ ఇప్పటి వరకు రకరకాల జ్యూసెస్ డ్రింక్స్ అయితే తాగాం, కానీ ఇది డిఫరెంట్ గా ఉందండి కాంబినేషన్. అసలు ఒకసారి ట్రై చేద్దాం సార్. ఏం చేద్దాం సార్? ఫస్ట్ మిక్సీ జార్ పెట్టేసండి, అందులో మనం యాపిల్ చాప్ చేసి పెట్టేసుకున్నాం. యా, అందులో మీరు పని చేసేయండి, ఈ 2 కొంచెం మిక్సీ వేసేయండి. సో మనం 1/2 బౌల్ సోక్ చేసిన బాదం వేసేసుకుంటాం. సో 1/2 కప్ అంటే పర్ హెడ్ కి క్వాంటిటీ ఇది. రైట్, దెన్ 1/2 కప్ జీడిపప్పు, కాజు. రైట్, యా. సో కొన్ని వాటర్ వేసేసి అది కొంచెం మిక్సీ కొట్టేసేద్దాం. కొంచెం వాటర్, అది మనకి గ్రైండ్ అవ్వడం కోసం. ఇది టేస్ట్ పర్పసా, హెల్దీ ఇంగ్రీడియంట్ సార్? ఏంటంటారు? టేస్ట్ కాదు, చాలా హెల్దీ ఇంగ్రీడియంట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో ఈ ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఫ్రూట్స్ వేసేసుకొని నెక్స్ట్ మన డేట్స్ వేసేసి కొంచెం మిక్సీ అయిన తర్వాత మళ్ళీ మనం స్మూదీ లాగా ఉంటుంది కదా సార్. ఇది ఫీల్ అయితే అదే అనిపిస్తుంది, స్మూదీ ఫీల్. పైనాపిల్ అండ్ యాపిల్ వేసాము. డేట్స్ కూడా వేసేద్దామా సార్? సో ఇప్పుడు మనం యాడ్ చేసింది పచ్చి కొబ్బరి పాలు, కోకోనట్ మిల్క్, వాటర్, గ్రైండ్ అవ్వడం. ఓవరాల్ గా డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ట్రై చేసాం సార్. టేస్ట్ ఎలా ఉండబోతుందో కొద్దిసేపట్లో ఉంటుంది. టెక్స్చర్, లుక్ చాలా బాగుందండి. ఒక స్మూదీ, ఒక బాదాం మిల్క్ అలా అయితే కనిపించేస్తుంది. మనం వాడిన బాదాం, జీడిపప్పు, పైనాపిల్, యాపిల్, డేట్స్ అన్నీ కూడా హెల్దీ అండి. అందరికీ సూటబుల్ అనిపిస్తుంది సార్ ఈ డ్రింక్ అయితే. సో మీరు స్ట్రెయిన్ ఏం చేయాల్సిన అవసరం లేదు, అక్కర్లేదు. డైరెక్ట్ దీన్ని మనం గ్లాసెస్ లో షిఫ్ట్ చేసేసుకొని మనం టమ్మీ కూడా ఫిల్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్ డ్రింక్ చూడగానే. సో మనం టాపింగ్ కి మనం ఈ డ్రై ఫ్రూట్స్ సోక్ చేసిన పీసెస్ చేసి, అంటే పిల్లలకి కొంచెం చూడడానికి చాలా బాగుంటుంది. ప్లస్ అప్పుడప్పుడు తాగుతున్న పంటి కింద కూడా తగులుతుంటాయి అన్నమాట. యా, వావ్, చాలా చాలా టెంప్టింగ్ గా ఉందండి ఈ జ్యూస్ అయితే. డెఫినెట్ గా అందరూ ట్రై చేయాల్సిందే.
ఎందుకంటే స్కిన్ గ్లో అవుతుంది, డీహైడ్రేట్ అవ్వకుండా. సమ్మర్లో ఈవినింగ్ కూడా ఎప్పుడు తాగాలి సార్? దీనికి కరెక్ట్ టైం ఏమైనా ఉందా ఎప్పుడైనా సార్? తాగొచ్చు, ఇబ్బంది లేదు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా డీహైడ్రేట్ అవ్వకుండా కాబట్టి Yes. ఎనీ టైం, ఎనీ పర్సనాలిటీ, ఎనీ వన్, కిడ్స్ కి కూడా యూజ్ అయ్యే డ్రింక్ అండి. స్మూదీ లాగా ఉంది. నేను ఆగలేకపోతున్నాను టేస్ట్ చేసే టైం. సార్ టేస్ట్ చేసేద్దామా సార్? ఎస్. ఎందుకంటే వ్యూవర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎస్ అండి, ఇట్స్ టేస్టింగ్ టైం. వావ్, చాలా బాగుంది సార్. యా, థ్యాంక్ యూ. కిడ్స్ అయితే పడి పడి తాగేస్తారు. స్వీట్ కూడా అనిపిస్తుంది, పులుపు అనిపిస్తుంది పైనాపిల్ వల్ల. డేట్స్ మరీ హెవీ పులుపు లేదు సార్, కానీ అంటే మంచి ఏమంటారు సార్, ఉగాది పచ్చడిలాగా చాలా టేస్టీగా ఉంది సార్. ఎందుకంటే కాస్త పులుపు, స్వీట్ అండ్ డ్రై ఫ్రూట్స్ తగులుతూ నాలుకకి చాలా చాలా బాగుందండి. పిల్లలు అయితే డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు, మనకు కూడా చాలా బాగుంటుంది సార్. ఏమంటారు సార్, ఇంకా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అంటారు? ఎందుకంటే అంటే సమ్మర్లో స్కిన్ ట్యాన్ అవ్వకుండా, స్కిన్ గ్లో పెరగడానికి, ప్లస్ డీహైడ్రేట్ అవ్వకుండా, మనం పైనాపిల్ వేసాం కదా, ప్లస్ కోకోనట్ మిల్క్ వేసాము, ఒక సో డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. ఎస్, ఒకటి కాదు రెండు కాదండి, 3 గ్లాసెస్ తాగొచ్చు అనిపిస్తుంది సార్. హ్యాపీగా మెయిన్ ఏంటంటే ఇలా లిక్విడ్ ఆడ్ అలా కాకుండా చాలా హెల్దీగా అయితే అనిపిస్తుంది. స్మూదీ లాగా మీరు ఒక స్మూదీ అలా టైం పాస్ చేస్తూ కూడా తినొచ్చు. ఐస్ క్రీమ్ ఎస్ సార్, మరి ఇందులో ఇంత డ్రై ఫ్రూట్స్ వాడాం కదా సార్, బరువు ఏమైనా పెరుగుతారని కొందరికి డౌట్ వస్తుంది సార్. సోక్ చేసాం డ్రై ఫ్రూట్స్, డైరెక్ట్ వాడలేదు కాబట్టి సోక్ చేసాం కాబట్టి దాంట్లో ఫ్యాట్స్ అని వెళ్ళిపోతాయి. సో డేట్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు సార్ ఒకవేళ? డేట్స్ ఇస్ గుడ్ కంపల్సరీయా? నో ప్రాబ్లం. ఒక లేదంటే మీరు డేట్స్ అవాయిడ్ చేసి హనీ వేసుకోవచ్చు, ఫ్రెష్ హనీ కనుక దొరికితే కనుక. సార్ మరి ఇదైతే అందరూ తాగొచ్చు అని చెప్పారు. అందరూ సో మరి ఇందులో మెయిన్ వచ్చే డౌట్ ఏంటంటే సార్, షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు తాగాలా తాగకూడదా? పీసీఓడి, థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ అందరూ తాగేసేచ్చు. డయాబెటిక్ వాళ్ళు కనుక మరీ కాంప్లికేషన్స్ ఉంటే కనుక మీరు అవాయిడ్ చేసినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన దీంట్లో యాపిల్ స్వీట్నెస్ ఉంటుంది, పైనాపిల్ స్వీట్నెస్ ఉంటుంది, ప్లస్ కోకోనట్ మిల్క్ ఉంది, అది కూడా స్వీట్నెస్ ఉంటుంది. కావాలంటే 1 or 2 teaspoons హనీ వేసేసుకుని టాపింగ్ సరిపోతుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు, దానివల్ల అయితే ఏమి ఇబ్బందులు లేవు. ఫర్దర్గా ఇంకా షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వడం, ఎక్కువ అవ్వడం అలా. సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసేసుకోవచ్చు. సో థైరాయిడ్ పేషెంట్స్ కొబ్బరి తినకూడదు అంటారు, మళ్ళీ అలా కూడా కింద కమెంట్ వస్తుంది సార్. రా కోకోనట్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. ఎస్, రా కోకోనట్ మిల్క్, ఇలా చాలా చాలా డౌట్స్ వస్తాయి. ఇంకేమైనా కమెంట్స్ మనసులో అనిపిస్తే కనుక కమెంట్ చేయడం మర్చిపోద్దండి. బట్ ట్రై చేయండి, ఏం కాదండి. బయట ఏదో చెత్త డ్రింక్స్ తాగే బదులు ఇదైతే ది బెస్ట్ అండి. ఈ సమ్మర్ 3 నెలల పాటు 2 నెలల పాటు డెఫినెట్గా ట్రై చేస్తూనే ఉండండి, సంవత్సరాలు అంత హెల్ప్ఫుల్గా ఉంటుందని సార్ మాటల్లో విన్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఎన్నో రకాల డ్రింక్స్ చూసాము, ఎంతో మంది ఎన్నో రకాల డ్రింక్స్ అయితే పరిచయం చేశారు, బట్ ఇది చాలా వండర్ఫుల్గా టేస్టీగా ఉంది. అలాంటి డ్రింక్ మాకు మా వ్యూవర్స్కి పరిచయం చేసినందుకు నమస్తే.